హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను ఇడ్లీ రవ్వతో ఇడ్లీలు చేస్తున్నానండి. ఒక కప్పు మినపప్పును తీసుకొని 4 గంటల పాటు నానబెట్టుకున్నాను. అలాగే 3 కప్పుల ఇడ్లీ రవ్వను తీసుకొని 1 గంట పాటు మినపప్పును మిక్సర్ పట్టడానికి ముందు నానబెట్టుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ముందుగా మినపప్పును మిక్సర్ పట్టి తర్వాత ఆ పిండిలో నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వ పిండిని వాటర్ లేకుండా గట్టిగా పిండిన తర్వాత దాంట్లో కలపాలి. ఈ రెండు మిక్స్ చేసి ఒక బౌల్లో తీసుకొని నైట్ అంతా ప్లేట్ పెట్టి ఉంచాలి. మార్నింగ్ లేచేసరికి ఇడ్లీ పిండి రెడీ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇడ్లీ బౌల్ తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ వేసుకోవాలి. నెక్స్ట్ ఆ ఇడ్లీ ప్లేట్స్కి కొంచెం ఆయిల్ రాయాలి. ఆయిల్ పెట్టడం వలన ఇడ్లీలు చాలా చక్కగా విడిపోకుండా వస్తాయి. అన్ని ప్లేట్స్కి ఇలా ఆయిల్ రాసి పెట్టాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇడ్లీ పిండిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత ఈ ఇడ్లీ పిండిని ఈ ప్లేట్స్లో చక్కగా పెట్టుకోవాలి. అన్ని ప్లేట్స్లో ఇలా ఇడ్లీ పిండి పెట్టేసిన తర్వాత ఈ ప్లేట్స్ని ఇడ్లీ బౌల్లో పెట్టుకొని ప్లేట్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని లైక్ చేయండి. అండ్ మీకు వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత ఇడ్లీలు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత చక్కగా వచ్చాయో, చాలా చాలా చక్కగా వచ్చాయి. చూడండి ఫ్రెండ్స్ ఇడ్లీలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.